ప్రెజెంట్ మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో లీడ్ యాక్టర్స్‌ని 3 డిఫరెంట్ కేటగరీస్‌లో అయితే డివైడ్ చేస్తున్నారు. టైర్ 1, టైర్ 2 అండ్ టైర్ 3. ఆకాశమంత ఫిల్మ్ ఇండస్ట్రీలోని టైర్ 1 యాక్టర్స్ అంటే సూర్యుడిలాగన్నమాట. వీళ్ళని ప్రెజెంట్ పాన్ ఇండియా స్టార్స్ అన్న పేరుతో మనం పిలుస్తున్నాము. టైర్ 2 యాక్టర్స్ ఏమో చంద్రుడిలాగా. ఇంకా మిగిలిన లీడ్ యాక్టర్స్ అంటే టైర్ 3 బ్యాచ్ ఏమో చుక్కల్లాగన్నమాట. అయితే ఈ టైర్ 2 స్టార్ యాక్టర్స్‌లోని ఒక ఇద్దరు స్టార్స్‌కి టైర్ 1కి వెళ్ళే కేపబిలిటీస్ పుష్కలంగా ఉన్నాయి. వాళ్ళు ఎవరో ఏంటో అన్న విషయం గురించి మీకు థంబ్‌నెయిల్ చూసిన వెంటనే అర్థమైపోయి ఉంటది. వాళ్ళే నేచురల్ స్టార్ 'నాని' అండ్ ది విజయ్ దేవరకొండ. టైర్ 2 నుంచి పర్టిక్యులర్‌గా వీళ్ళకే టాప్ స్టేజ్‌కి వెళ్ళే కెపాసిటీ ఎందుకు ఉంది, ఏంటి అన్న విషయం కోసం తెలుసుకోవాలంటే ఈ వీడియో ఎండ్ వరకు తప్పకుండా చూడాల్సిందే. ఆలస్యం చేయకుండా వీడియో మొదలు పెట్టేద్దాం. అంతకంటే ముందు ఒక చిన్న విన్నపం. మా వీడియోస్‌ని చూడటమే కాకుండా దయతో ఆలోచించి లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి మామ. అలా అయితేనే కదా కొత్త వీడియోస్ ఇంకా ఎక్కువగా చెయ్యాలి అనే ఆశ, ఆతృత క్రియేట్ అవుతాయి. అందుకే ఒక 3,000 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. ప్లీజ్ చేసేయండి. అలాగే 500,000 సబ్స్క్రైబర్స్‌కి కొంచెం దగ్గరలో ఉన్నాము. అది కూడా రీచ్ అయిపోతే లైవ్‌లోకి వచ్చే ఆలోచనలో ఉన్నామన్నమాట. మరి ఆలోచించండి. త్వరగా ఆ రీచ్‌ని కూడా కంప్లీట్ చేసేయండి. ఇప్పటికే బాగా ఆలస్యం అయ్యింది. వాయిస్ లెట్ మామ. ఇంకా మొదలు పెట్టేద్దామా? Audio Jungle. హాయ్, హలో, నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ 3 పీపుల్. టైర్ 2 కేటగిరీలో చాలామంది యాక్టర్స్ ఉన్నా కూడా వీళ్ళని మాత్రమే పరిగణలోకి తీసుకోవడానికి రీజన్ ఏంటంటే బాక్స్ ఆఫీస్ సక్సెస్, క్రేజ్ అండ్ అప్‌కమింగ్ మూవీస్ లైనప్. ముందుగా మనం విజయ్ దేవరకొండ గారి గురించి చూద్దాం. యాక్టర్ అవ్వడానికి, హీరోగా బిగ్ స్క్రీన్ మీద కనపడడానికి విజయ్ దేవరకొండ గారికి చాలా టైమే పట్టింది. చిన్న చిన్న రోల్స్ చేస్తూ, ఆడిషన్స్ ఇస్తూ చాలా కష్టపడి వచ్చి పెళ్లి చూపులు మూవీతోని ఒక్కసారిగా ఆడియన్స్ అందరికీ బాగా రిజిస్టర్ అయిపోయారు. ఇంకా తర్వాత వచ్చిన ఇండస్ట్రీస్ గేమ్ చేంజర్ మూవీ 'అర్జున్ రెడ్డి'. ఈ మూవీ వల్ల కేవలం తెలుగులోనే కాకుండా ఇండియా వైడ్‌గా ఒక సంచలనమే సృష్టించారు. తర్వాత వచ్చిన 'గీతా గోవిందం' మూవీతో డైరెక్ట్‌గా 100 కోట్ల మార్క్‌నే టచ్ చేశారు. అప్పట్లో 100 కోట్ల మార్క్‌ని టచ్ చేయాలంటే కేవలం టైర్ 1 యాక్టర్స్ వల్లే సాధ్యం అని అనేవాళ్ళు. కానీ టైర్ 2 కేటగిరీలోకి ఎంటర్ అవ్వగానే ఆ మార్క్‌ని రీచ్ అయిపోయారు. అండ్ మూవీ మొత్తం ఆన్‌లైన్‌లో లీక్ అయినా సరే 'టాక్సీవాలా' మూవీ దాదాపు 45 కోట్ల వరకు కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. 'డియర్ కామ్రేడ్' మూవీ పెద్దగా సక్సెస్ అవ్వకపోయినా విజయ్ దేవరకొండ గారి క్రేజ్ మాత్రం ఎక్కడా తగ్గలేదు. 'లైగర్' మూవీకి డిజాస్టర్ టాక్ వచ్చినా సరే ప్రమోషన్స్ టైంలో ఇండియా వైడ్‌గా తనకున్న ఫాలోయింగ్ ఏంటో తెలిసేలా చేసింది. కేవలం ఇండియాలోనే కాదు, ఓవర్‌సీస్‌లో కూడా విజయ్ దేవరకొండ గారికి మంచి క్రేజ్ అయితే ఉంది. 'ఫ్యామిలీ స్టార్' అండ్ 'ఖుషి' మూవీస్ ఇక్కడ బాక్స్ ఆఫీస్ ఫెయిల్యూర్స్ అయినా సరే ఓవర్‌సీస్‌లో మాత్రం డీసెంట్‌గా పెర్ఫార్మ్ చేశాయి. ఫ్లాప్ టాక్ రావటం వల్ల, తన మీద నెగటివిటీ ఉండడం వల్ల ఇప్పుడు తన మూవీస్ అండర్ పెర్ఫార్మ్ చేయటం, స్క్రిప్ట్ సెలక్షన్ పరంగా సరిగ్గా లేకపోవటం వల్ల తన డౌన్‌ఫాల్‌ని మనం చూస్తున్నాం. కానీ తన అప్‌కమింగ్ ప్రాజెక్ట్స్, అలాగే తనకున్న క్రేజ్ అండ్ బాక్స్ ఆఫీస్ స్టామినా కోసం చూసుకుంటే మాత్రం ఇప్పుడు కామ్‌గా ఉన్నా రేపు రచ్చ చేస్తాడనైతే అర్థమయ్యింది. 'వీడీ-12' గౌతమ్ తిన్ననూరి గారి డైరెక్షన్‌లో ఉండబోతుంది. ఒక స్పై యాక్షన్ థ్రిల్లర్ ఈ మూవీ. 2025 సమ్మర్‌కి తీసుకొని రావాలని చెప్పి ప్లాన్ చేస్తున్నారు. 'రాజావారు రాణివారు', 'అశోకవనంలో', 'అర్జున కళ్యాణం' ఫేమ్ రవికిరణ్ కొల్లా గారి డైరెక్షన్‌లోని ఒక రూరల్ యాక్షన్ డ్రామా 'దిల్ రాజు' గారి బ్యానర్‌లో అయితే సైన్ చేశారు. ప్రీ లుక్ చూస్తేనే రక్తపాతం క్రియేట్ చేస్తారని అయితే అర్థమయ్యింది. ఇంకా 'టాక్సీవాలా' అలాగే 'శ్యామ్ సింగరాయ్' ఫేమ్ రాహుల్ గారి డైరెక్షన్‌లో ఒక పీరియాడిక్ డ్రామా 'మైత్రి మూవీ మేకర్స్' బ్యానర్‌లో అయితే సైన్ చేశారు. ఇప్పటి వరకు స్క్రిప్ట్ సెలక్షన్ విషయంలో కాస్త తడబడి తనకున్న క్రేజ్‌ని మిస్‌యూజ్ చేసుకున్నారు. కానీ ఇక్కడి నుంచి మాత్రం కేర్‌ఫుల్‌గా జాగ్రత్త పడుతూ మూవీస్‌ని సైన్ చేస్తున్నారని అయితే అర్థమైంది. ఇంకా మూవీస్ ప్రామిసింగ్‌గా ఉంటే చాలు, వీడీకున్న క్రేజ్‌కి ఈజీగా మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర సునామీని క్రియేట్ చేస్తుంది. నెక్స్ట్ పాయింట్స్ చెప్పే ముందు బెట్టింగ్ యాప్స్ వల్ల జరిగే దారుణాల గురించి ఒక ఫుల్ వీడియో చేశాను. ఆ వీడియో లింక్ కింద కామెంట్స్‌లో పిన్ చేసి పెడతాను. తప్పకుండా చూడండి. అండ్ నెక్స్ట్ నేచురల్ స్టార్ 'నాని' అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరియర్‌ని స్టార్ట్ చేశారు. డైరెక్టర్ అవ్వాలి అని అనుకున్నారు. కానీ అనుకోకుండా యాక్టర్ అయిపోయారు. స్లోగా ఒక్కో మెట్టు ఎక్కుతూ 'నాని అంటేనే మినిమమ్ గ్యారంటీ' అన్న ఫీలింగ్‌ని క్రియేట్ చేశారు. ప్రీవియస్‌గా డైరెక్టర్ అవ్వాలి అన్న ఆలోచనలో ఉండడం వల్లో ఏమో తెలీదు గానీ స్క్రిప్ట్ సెలక్షన్ పరంగా మాత్రం ప్రతిసారి ఆడియన్స్‌ని ఆశ్చర్యపరుస్తూనే ఉన్నారు. గాలం వేసి చేపలు పట్టుకున్నట్టు ఇంత మంచి కథలు ఎలా పడతార్రా నాని గారు అన్న ఫీలింగ్‌ని క్రియేట్ చేశారు.
చేశారు. అంతేకాదు ప్రెజెంట్ జనరేషన్‌లో 'భలే భలే మగాడివై' నుంచి 'ఎంసీఏ' వరకు బ్యాక్ టు బ్యాక్ 8 బ్లాక్ బస్టర్స్‌ని స్కోర్ చేసిన ఓన్లీ యాక్టర్ ఫ్రమ్ టాలీవుడ్‌గా చరిత్రకెక్కారు. 'ఎంసీఏ' మూవీకైతే ఫ్లాప్ టాక్ వచ్చింది. ఒక సినిమాకి ఫ్లాప్ టాక్ వచ్చినా సరే రికవర్ చేసి 70 క్రోర్స్ పైన కలెక్ట్ చేసే కెపాసిటీ ఓన్లీ టైర్ 1 యాక్టర్స్‌కి మాత్రమే ఉండేదప్పుడు. కానీ ఆ మూవ్‌మెంట్‌ని అచీవ్ చేసిన యాక్టర్ 'నాని' గారు. 'ఎంసీఏ' మూవీకి ఫ్లాప్ టాక్ వచ్చినా సరే 70 క్రోర్స్ వరకు గ్రాస్ కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ కొట్టారు. ఈ దెబ్బతో నెక్స్ట్ టైర్ 1 యాక్టర్ ఖచ్చితంగా 'నాని' గారే అవుతారు అని చెప్పి అప్పుడే ఆడియన్స్ డిసైడ్ అయిపోయారు. కాకపోతే తర్వాత ఫ్లాప్స్ పడ్డాయి. మళ్ళీ తర్వాత హిట్స్‌తోని ట్రాక్‌లోకొచ్చారనుకోండి, అది వేరే విషయం. ఈవెన్ ఆయన తర్వాత తీసిన మూవీస్‌లో ఫ్లాప్ టాక్ వచ్చినా సరే 70% వరకు రికవర్ చెయ్యగలిగారు. ఇంకా ఓవర్‌సీస్‌లో అయితే 'నాని' గారి రేంజు టైర్ 1 యాక్టర్స్‌కి ఈక్వల్‌గా ఉంటుంది. సినిమా ఇండియాలో ఆడినా, ఆడకపోయినా యూఎస్‌లో మాత్రం ఒక ఊపూపుతుంది. ఇంకా ఆయన లాస్ట్ 2 మూవీస్‌ని చూసుకుంటే డెబ్యూ డైరెక్టర్స్‌తోనే దుమ్ము దులిపారు. అది కూడా ఎవ్వరూ ఊహించని విధంగా. ఇంకా ఆయన నెక్స్ట్ లైనప్ చూసుకుంటే మాత్రం మైండ్ పోతుంది మామ. వివేక్ ఆత్రేయ గారి డైరెక్షన్‌లో 'సరిపోదా శనివారం', సుజిత్ గారి డైరెక్షన్‌లో ఒక యాక్షన్ థ్రిల్లర్, శ్రీకాంత్ ఓడెలా గారి డైరెక్షన్‌లో ఒక మాస్ యాక్షన్ కమర్షియల్ మూవీ, బలగం ఫేమ్ వేణు గారి డైరెక్షన్‌లో ఒక రస్టిక్ యాక్షన్ మాస్ డ్రామా, ఇంకా హిట్ ఫ్రాంచైజ్‌లోని ఒక యాక్షన్ థ్రిల్లర్. లైనప్ చూసుకుంటేనే బాక్స్ ఆఫీస్‌కి వణుకు పుట్టుద్ది కదా! అంతేకాదు కార్తీక్ సుబ్బరాజ్ గారి డైరెక్షన్‌లోని మూవీ ఉండొచ్చు అని చెప్పి రూమర్ రన్ అవుతుంది. ఇంకా చూసుకోండి మామూలుగా ఉండదు కదా! ఇలా వీళ్ళిద్దరూ టైర్ 2 నుంచి టైర్ 1 కేటగిరీకి చాలా దగ్గరలో ఉన్నారు. కాకపోతే ఈ రేస్‌లోని 'నాని' గారే కొంచెం ముందంజలో ఉన్నారు. బికాస్ ఆఫ్ హిస్ కన్సిస్టెంట్ బ్లాక్ బస్టర్స్ ఎట్ బాక్స్ ఆఫీస్. దీనివల్ల ఆయన ఒక స్టెప్ ముందుగా ఉన్నారు. సెకండ్ ప్లేస్‌లో విజయ్ దేవరకొండ గారు ఉన్నారు. అలాగే నాన్ థియేట్రికల్‌గా కూడా వీళ్ళిద్దరికీ మంచి క్రేజే ఉంది. ఓటీటీ డీల్స్, ఆడియో రైట్స్, డబ్బింగ్ రైట్స్ చూసుకుంటే చాలా మంచి రేట్స్‌కే వీళ్ళ మూవీస్ సేల్ అవుతాయన్నమాట. బట్ ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత రామ్ పోతినేని గారి ఫ్యాన్స్‌కి ఒక డౌట్ వస్తుంది. మావాడేం తక్కువ చేశాడు అని చెప్పి అడుగుతారు. నిజానికి రామ్ గారు థర్డ్ ప్లేస్‌లో ఉన్నారు. రామ్ గారి మూవీకి ఫ్లాప్ టాక్ వచ్చినా సరే 70% వరకు రికవర్ చేయగల కెపాసిటీ ఉంది. బట్ ప్రాబ్లమ్ ఏంటంటే కన్సిస్టెంట్‌గా బ్లాక్ బస్టర్ స్కోర్ చెయ్యకపోవడం, స్క్రిప్ట్ సెలక్షన్ విషయంలో కొంచెం తడబడడం, ఆల్సో ఓవర్‌సీస్‌లో కూడా ఆయన క్రేజు కొంచెం తక్కువే అన్నమాట. సో, ఈ పాయింట్స్‌ని గాని పరిగణలోకి తీసుకుంటే ఆయన కొంచెం వెనకంజలో ఉన్నారు. అంటే థర్డ్ ప్లేస్‌లో ఉన్నారు. ఇన్‌కేస్ ఈ పాయింట్స్‌లో కొంచెం జాగ్రత్త పడితే చాలు రేస్‌లో ముందంజలో ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. ఇది సంగతి. మరి వీళ్ళిద్దరిలో మీ ఫేవరెట్ యాక్టర్ ఎవరో, వీళ్ళిద్దరిలో ఎవరికి టైర్ 1కి రీచ్ అవ్వగల కెపాసిటీ ఉందో కింద కామెంట్స్‌లో చెప్పండి. అలాగే మర్చిపోకుండా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని చెప్పి కోరుకుంటున్నాం. ఉంటానైతే మళ్ళీ కొత్త వీడియోతో ఖచ్చితంగా మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.